ఫిబ్రవరి 20న జూబ్లీ హిల్స్, ఫిబ్రవరి 28న వైజాగ్ ముకుంద జ్యువెలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ గ్రాండ్ ఓపెనింగ్. పేరు ఛత్రపతి శ్రీనివాస్ చొప్పదండి, రచయిత. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పార్టీ కూడా కాంగ్రెస్ కాబట్టి ప్రజలు కూడా అధికార పార్టీని విశ్వసించి తప్పకుండా ఓట్లేస్తారు. అంతే స్థాయిలో మేడిపల్లి సత్యం గారు కూడా ఇక్కడ ప్రతి ఒక్క వార్డు బాధ్యతలు తీసుకున్నారు. వారు ఆ వార్డు బాధ్యతలకు సంబంధించినటువంటి ఫండ్స్ కూడా కేటాయించారు. త్వరలో ఏదో మాట ఇచ్చి ఏదో జీవోలు ఇచ్చి కాకుండా తప్పకుండా పనిచేస్తా అని హామీ ఇచ్చారు. తప్పకుండా వారు చేస్తారు. వారు ప్రజల విశ్వాసాన్ని చూరగొన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ తప్పకుండా కైవసం చేసుకుంటుంది చైర్మన్ పదవి. కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే అధికార పార్టీలో ఉంది కాబట్టి ఏదైనా హామీ ఇస్తే తప్పకుండా వేరే పార్టీని అడగలేని పరిస్థితి ఉంటుంది, వాళ్ళు చేయలేని పరిస్థితి ఉంటుంది. అధికార పార్టీనే ఈ రాష్ట్రంలో ఉంది కాబట్టి అధికార పార్టీ ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి పోకుండా తీర్చేటువంటి బాధ్యత పార్టీకే ఉంటుంది. ఏదైనా ఒకటి రెండు మిగిలి ఉంటే కూడా ప్రజలు బాధ్యతాయుతంగా అడగాలి. ఇది తప్పకుండా మాకు ఇది చేయాల్సిన అవసరం ఉంది, మీరు మాట ఇచ్చారు దాన్ని నిలబెట్టుకోవాలని అధికార పార్టీ ఎమ్మెల్యేలను అడగాలి. ఇప్పుడు ఏదైతే గెలిచినటువంటి అభ్యర్థులను కూడా అడిగి వాళ్ళు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన పరంగానే తప్పకుండా నెరవేర్చుకునేటువంటి బాధ్యత కూడా ప్రజల దగ్గర ఉన్నది. గడిచిన 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధినే వాళ్ళు చెప్పుకుంటున్నారని బీఆర్ఎస్ నాయకులు, దానికి మీరేమంటారు? అట్లేం లేదండి. ఎవరైనా అధికార పక్షంలో ఉన్నటువంటి వారు పనులు చేస్తుంటారు. అనధికార పక్షం ఉన్నవారు ఏదైనా మేము చేసిందే అనేది సహజం అంటూ ఉంటారు. అంతే తప్ప వాళ్ళు చేసిందని వాళ్ళకు అభివృద్ధి అనిపించవచ్చు, కానీ వాళ్ళు చేసింది ఎన్ని తప్పులు అనేది ఇప్పుడు అధికార పార్టీకి తెలిసి ఉంచవచ్చు, ప్రజలకు కూడా తెలిసి ఉంచవచ్చు. ఓకే, అనధికార పార్టీ అంటది, మరి అన్నప్పుడు ఓడిపోవద్దు కదా. ఓకే, ప్రజలకు అన్నీ నువ్వు మంచి చేసినప్పుడు బీఆర్ఎస్ అనే పార్టీ ఎట్లా ఓడిపోతుంది? ఓడిపోవద్దు కదా. ఓడిపోయిందంటే కారణం ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చలేదు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. తప్పకుండా ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోకపోతే పరిస్థితి అనధికార పక్షంలో అపోజిషన్ పార్టీలో కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? గడిచిన 2 ఏళ్లలో చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం కానీ, తర్వాత ప్రతి ఇంటింటికి చూసుకున్నట్టయితే 200 యూనిట్ల వరకు ఇలా ప్రతి ఇల్లు ఉచిత బిల్లు వస్తుంది. అదేవిధంగా రైతులకు ఉచిత కరెంటు ఉంది. ఇంకా పోతే మహిళకు ఇప్పుడు ఏదైతే రుణాలు ఉన్నాయో ఆ రుణాలకు సంబంధించినవి వస్తున్నాయి. బోనస్ వస్తుంది. ప్లస్ ఇంటింటికి గడిచిన 10 ఏళ్లలో చూసుకున్నట్టయితే ఒక పేదవాడికి ఒక ఇల్లు కూడా రాలేదు. ఆ రకంగా చూసుకుంటుంటే ఇలా ఎంతోమందికి పేదలకు వస్తుంది. రేషన్ కార్డు 10 ఏళ్ళు ఇవ్వలే. ఆ విషయానికి వస్తే రేషన్ కార్డులు వచ్చినాయి, ఇలా ఇండ్లు వస్తున్నాయి. ఇంకా పోతా అంటే ఇంకా రాబోయే రోజుల్లో అనేక ఉద్యోగాలు కూడా ఇచ్చేటువంటి ప్రతిపాదన చేస్తున్నారు. అంటే గతంతో పోల్చుకుంటే మాత్రం 100% అభివృద్ధి దిశగా పయనిస్తుంది కాంగ్రెస్. ఓవరాల్గా చూసుకుంటే కాంగ్రెస్ చెప్పండి, మున్సిపల్ మేయర్ చైర్మన్ ఇక్కడ మాకు ఎస్సీ మహిళకు కేటాయించారు. రిజర్వేషన్ పరంగానే మాకు తప్పకుండా ఎస్సీ మహిళ గారు గెలిచిన వారి దాంట్లో ఒకరు, అంటే ఎమ్మెల్యే గారి సహకారంతో, రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో తప్పకుండా గెలిచిన అభ్యర్థుల్లో కాంగ్రెస్ అభ్యర్థి మాత్రమే కైవసం చేసుకుంటుంది. అందులో ఎలాంటి డౌట్ లేదు. 100% కాంగ్రెస్, అందులో డౌటే లేదు. కాంగ్రెస్ అని ఎలా చెప్తున్నారు? కాంగ్రెస్ మొదటి నుంచి చొప్పదండి టౌన్ కానీ చొప్పదండ మండలం కానీ కాంగ్రెస్కు అనుకూలంగా ఉన్నటువంటి మండలం. రెండవది, మొదటి నుంచి చొప్పదండి కాన్స్టిట్యూన్సీని అటు ఓడినా గెలిచిన మన అన్న మేడిపల్లి సత్యం గారు డెవలప్మెంట్ విషయంలో కానీ, తర్వాత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆ ప్రజల సమస్యలపైన కానీ పోరాడినటువంటి సందర్భాలు ఉన్నాయి. రెండవది, మేడిపల్లి సత్యం గారికి ప్రజాదరణ బాగున్నది. ఇంకొక విషయం ఏంటంటే ప్రతిసారి ప్రతిపక్షాలు ఏం మాట్లాడుతున్నాయంటే 6 గ్యారెంటీల విషయంలో మాట్లాడుతున్నాయి. 6 గ్యారెంటీల విషయంలో ఇప్పుడు దాదాపు 4 గ్యారెంటీలు పూర్తయినాయి. ఒకటి ఉచిత బస్సు, రెండవది గ్యాస్ సిలిండరు, మూడవది ఎలక్ట్రిసిటీ ఉన్నది. ఇంకొకటి అప్పుడు ఇక అమలు కానీ ఏమున్నాయి, ఒక 2 ఉన్నాయి. ఒకటి ఏమవుతుందో తులం బంగారం అనేటువంటి విషయము, రెండవది ప్రతి మహిళకు 2,500 రూపాయలు అనేటువంటి విషయం. గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది, పూర్తి అప్పులు కూర్చినటువంటి ప్రభుత్వం. లక్షల కోట్లు అప్పు చేసిపోయింది. ఇప్పుడు అప్పులు తీర్చడానికే
అసలు బడ్జెట్ లేనటువంటి పరిస్థితి. అటువంటి సందర్భంలో కూడా చొప్పదండి కాన్స్టిట్యున్సీని, చొప్పదండి పట్టణానికి కొన్ని లక్షల విలువైనటువంటి పన్నులు తీసుకురావడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు ఏదో మేము గతంలో ఉన్నటువంటి మేము ప్రారంభించినాయని. గతంలో జీవోలు మాత్రం ఇచ్చి విడిచిపెట్టడం జరిగింది. కానీ ఎక్కడ కూడా అమలు జరగలేదు. మేడిపల్లి సత్యం గారు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారిని కన్విన్స్ చేసి లక్షల కోట్ల నిధులు తీసుకురావడం అనేది జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ చొప్పదండి మున్సిపాలిటీలో మేడిపల్లి సత్యం గారి నాయకత్వంలో ఖచ్చితంగా మేడిపల్లి సత్యం గారు చేసినటువంటి అభివృద్ధి విషయంలో ఖచ్చితంగా ప్రజలు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తారు. రేపు మేయర్పేటని కైవసం చేసుకోవడం జరుగుతుంది. గడిచిన 10 ఏళ్లలో మేమే అధికారంలో ఉన్నాము, ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు మా పార్టీ ఇచ్చిందని బీఆర్ఎస్ నాయకులు అంటారు. ఇప్పుడు గత ప్రభుత్వంలో సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాల క్రితం అంటే బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఒక్క పెన్షన్ కూడా కొత్త పెన్షన్ ఇవ్వడం అనేది జరగలేదు. తర్వాత సన్న బియ్యం అనేది మాటలు మాత్రం ఉండే. ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏతుందో ఆ సన్న బియ్యాన్ని సరఫరా చేయడం జరుగుతుంది. మీరు ప్రజలను అడిగితే చెప్తుంటారు. ఇవాళ గతంలో ఉన్నటువంటి పరిస్థితులలో దొడ్డు బియ్యం ఇస్తే ఏవైతే ఉండే అది నల్లబజారుకు వెళ్ళిపోతుండే. ఇప్పుడున్న పరిస్థితి ఏంటంటే సన్న బియ్యాన్ని ఎవరు అమ్మే పరిస్థితి లేదు, నల్లబజారుకి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. మంచిగా తృప్తిగా కుటుంబాలు ఏదో తృప్తిగా తింటున్నాయి. కాబట్టి గత ప్రభుత్వం అమలు చేసినటువంటి అమలు ఒకసారి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి చూపించమనండి. ఇవాళ ఒక విషయం చూస్తాం, సెంట్రల్ లైటింగ్ ఉంది. ఇది చొప్పదండి మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ అనేది అది ఏదో అప్పుడు నిధులు కేటాయించడం మాట్లాడుతున్నారు. నేను ఇంతకుముందే చెప్పాను మీకు, కేవలం జీవోలకే పరిమితమైనటువంటి నిధులు ఏదైతే ఉందో ఆ నిధులు అనేటువంటి విడుదల కాకుండా జీవోలకు పరిమితం చేసినప్పుడు పనులు ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి. మేడిపల్లి సత్యం గారు వచ్చిన తర్వాత దీనికి నిధులు తీసుకురావడము, కాన్స్టిట్యున్సీని చొప్పదండి టౌన్ను డెవలప్ చేయడం అనేది జరుగుతుంది. చొప్పదండి మున్సిపాలిటీలో అభ్యర్థులను చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా అంటే ఏమంటారు? చొప్పదండి మున్సిపాలిటీలో ఇక్కడ చొప్పదండి టౌన్లో పార్టీని మేడిపల్లి సత్యం గారు చేసినటువంటి అభివృద్ధిని చూసి తర్వాత అదేవిధంగా ఇక్కడ మన మేడిపల్లి సత్యం గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని మంచి గెలిచే క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని నిలబెట్టడం జరిగింది. మంచి పేరున్నటువంటి ఆ నాయకులను నిల్చోబెట్టడం జరిగింది. ఇక్కడ ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను, మేడిపల్లి సత్యం గారి చరిష్మా అనేది బ్రహ్మాండంగా ఉంది. నిన్నటి మీటింగులే మీరు చూసిండ్రు. ఏది రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఆ మేడిపల్లి సత్యం గారి ప్రభావం ఏ విధంగా ఉందనేది మీరు ఆ మీటింగే మీకు అర్థం పడుతుంది. అలా ఏ మాత్రం అనుమానం లేదు, కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కైవసం చేసుకుంటాయి. రంగన్న ముద్దసాని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోబోతుంది. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ మా ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు చేసే అభివృద్ధి పనుల మీద ప్రజలు ఆకర్షితులై అందరూ చొప్పదండి మున్సిపాలిటీ ప్రజలు మొత్తం కాంగ్రెస్ వైపే ఉన్నారు. వాళ్ళు చేసింది ప్రజలకు అన్నీ తెలుసు. ఉన్న అప్పులు చేసి మొత్తం ప్రజల మీద రుద్ది తప్పుకున్నాడు. ఆ అప్పులు మిత్తిలు కట్టలేక ఇప్పుడు రేవంత్ రెడ్డి సతమతం అవుతుంది. రుణమాఫీ చేసింది, రేషన్ కార్డులు ఇచ్చుడు, సన్న బియ్యం ఇచ్చుడు, 200 యూనిట్ల వరకు విద్యుత్ మాఫీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్నో కార్యక్రమాలను రేవంత్ రెడ్డి చేసినాయి. చెప్పాలంటే గంట టైం పడుతుంది. ఖచ్చితంగా కాంగ్రెస్ కైవసం చేసుకోబోతుంది. 14 స్థానాలకు కౌన్సిలర్ స్థానాలకు దాదాపు 12-13 మా కాంగ్రెస్ పార్టీకే కైవసం చేసుకొని చైర్మన్కి ఎన్నుకొని మున్సిపాలిటీపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని నమ్మకం. కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. ఈ చొప్పదండి మున్సిపాలిటీలో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. 14 స్థానాలలో 12 స్థానాలు కైవసం చేసుకొని ఇక్కడ చొప్పదండిలో చరిత్రలో నిలిచిపోయే విధంగా పార్టీ క్యాడర్ అంతా పనిచేస్తూ ఉంది. మా అభ్యర్థులందరూ కూడా ముందంజలో ప్రచారంలో ఉన్నారు. తప్పకుండా మా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మున్సిపల్ చైర్పర్సన్ కూడా మా కాంగ్రెస్ అభ్యర్థి కుర్చీలో కూర్చోబెడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని ఎలా చెప్తున్నారు? మాకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలు దానికి ప్రజలు ఆకర్షితులైనారు. గత ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత పేద ప్రజలకు సంబంధించినటువంటి పథకాలు అమల్లో కానీ ఈరోజు వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కూడా ఒక్కొక్కటి అన్నీ నెరవేర్చుకుంటూ
రేషన్ కార్డుల విషయంలో కానివ్వండి, సన్న బియ్యం విషయంలో కానివ్వండి, ఉచిత కరెంట్ అయితేనేమి, ఫ్రీ బస్ అయితేనేమి, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ వైపు మొగ్గు చూపి కాంగ్రెస్ పార్టీని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. గడిచిన 10 ఏళ్లలో మేము చేసిన అభివృద్ధినే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారని బీజేపీ మరియు బీఆర్ఎస్ నాయకులు. తప్పు. గత ప్రభుత్వం బీఆర్ఎస్ 10 సంవత్సరాలు ప్రభుత్వం నడిపినా కూడా వాళ్ళు పేద ప్రజలకు ఇచ్చినటువంటి ఒక హామీ కూడా నెరవేర్చలేదు. ఈరోజు చొప్పదండి మున్సిపల్ పరిధిలో తీసుకుంటే డబుల్ బెడ్రూమ్లు కానివ్వండి, రేషన్ కార్డులే కానివ్వండి, పింఛన్లు కానివ్వండి, గత 10 ఏళ్లలో ఏ ఒక్కరికి కూడా ఒక లబ్ధిదారునికి కూడా ఒక పింఛన్ ఇచ్చిన పాపాన పోలేదు, ఒక రేషన్ కార్డు ఇచ్చిన పాపాన పోలేదు. అందుకే వారికి ప్రజలు తిరగబడి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వైపు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టాన్ని కట్టినారు వాళ్ళందరూ కూడా. ప్రజాపాలన చెప్పుకొని కార్యయాపన చేస్తున్నారు తప్ప అభివృద్ధి చేయడం లేదని బీఆర్ఎస్ మరియు బీజేపీ నాయకులు అంటున్నారు. దాని మీరేమంటారు? లేదు, తప్పకుండా ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన చొప్పదండి శాసనసభ్యులు గౌరవ మేడిపల్లి సత్యం గారు కూడా ఇక్కడ అభివృద్ధిలో ముందంజలు తీసుకుపోవడానికి చొప్పదండి మున్సిపాలిటీ కానివ్వండి, ఇక్కడ ప్రతి వార్డులో కూడా 50 లక్షల రూపాయలు, ఒక్కొక్క వార్డులో 50 లక్షల రూపాయలు నిధులు తీసుకొచ్చి వారికి మన టెండర్లు పిలిచి సీసీ రోడ్లు కానీ డ్రైన్లకు కానీ కూడా అన్ని విధాల అభివృద్ధి చేయడానికి, సెంటర్ లైటింగ్ విషయంలో కూడా కానీ మీరు చూస్తూ ఉన్నారు. గతంలో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టిన దాన్ని కూడా ఈరోజు దాన్ని సుందరీకరణ చేయడానికి ఎమ్మెల్యే గారు అహర్నిశలకు కష్టపడతా ఉన్నారు. వాళ్ళు గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేసినట్టు ఏం చెప్తారు? ఏ అభివృద్ధి చేసినట్టు ఏం చెప్తారు? 2 సంవత్సరాలు అంటే ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో హామీలను ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ వస్తూ ఉంది. చొప్పదండిలో గత ప్రభుత్వం వదిలిపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు కూడా ఇప్పుడు ప్రభుత్వం వారందరికీ కూడా ఏదైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరికీ ప్రొసీడింగ్లు ఇచ్చి వారిని అందరినీ కూడా ఆ ఇళ్లలో తీసుకుపోయి వాళ్ళు అక్కడ గృహప్రవేశాలు చేసుకునే విధంగా ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి వాళ్ళందరికీ కూడా తప్పకుండా సాయం చేస్తానని ఎమ్మెల్యే గారు కూడా హామీ ఇచ్చినారు. వారందరూ ప్రొసీడింగ్లు ఇచ్చినాము. పేద ప్రజలకు అండగా ఉంటుంది. ఎమ్మెల్యే గారు కూడా గౌరవ ఎమ్మెల్యే గారు అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు. మొత్తానికి ఓవరాల్గా చొప్పదండి చైర్మన్ పదవి ఏ పార్టీ అవుతుంది? ఈ చొప్పదండి మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ అభ్యర్థి ఎస్సీ మహిళ. మా ఎస్సీ మహిళ కాంగ్రెస్ పార్టీ పక్షాన పట్టం కట్టి ఎస్సీ మహిళ సీట్లో కూర్చుంటుంది. తప్పకుండా విజయపదాన దూసుకుపోతుంది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లు గెలుస్తూ ఉన్నాం. 100కి 100% కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందండి. కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలంటే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేయాలంటే గత 10 ఇయర్స్లో బీఆర్ఎస్ గవర్నమెంట్లో జరిగిన పరిపాలన జస్ట్ 2.5 ఇయర్స్లో సీఎం రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మా గౌరవ ఎమ్మెల్యే చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు కావచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలని వాళ్ళు చేస్తున్న అభివృద్ధిని చూసి ప్రజలు అట్రాక్ట్ అయ్యి కాంగ్రెస్ పార్టీని ఎన్నుకుంటారు. 10 ఏళ్లలో మేము 2 సార్లు అధికారంలోకి వచ్చి మేమే అభివృద్ధి చేశాము. కాంగ్రెస్ చేసింది ఏమీ లేదు. కార్యయాపన చేస్తున్నారు. ప్రజాపాలన పేరుతో కార్యయాపన చేస్తున్నారు తప్ప చేసింది ఏం లేదు అంటున్నారు. అవును సార్, వాళ్ళు 10 ఇయర్స్లో ఏం చేశారు సార్? 10 ఇయర్స్లో ఇంతవరకు అయితే వాళ్ళు ఏం చేసిందైతే లేదు కదా. ఇప్పుడు 2.5 ఇయర్స్లో ఒక్కొక్కటి చేస్తున్నారు. మా వాళ్ళు ఇచ్చిన అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన మహిళా శక్తి క్యాంటీన్స్ ఓపెన్ చేశారు. మహిళలను కోటీశ్వరం చేయడానికి ఫ్రీ బస్సులు అంటే బస్సులు సొంత బస్సు ఇచ్చి డ్రైవింగ్ చేయడానికి అవకాశం కల్పించారు. ఉపాధి కల్పిస్తున్నారు. ప్లస్ దాంతోపాటు పట్టణాభివృద్ధి కోసం 15 కోట్ల నిధులు రిలీజ్ చేసి చొప్పదండి పట్టణానికి డ్రైన్ కావచ్చు, ప్రతి వార్డుకి రోడ్లు, సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్ కావచ్చు అన్నీ నిర్మించడానికి కోసం అభివృద్ధి చేస్తున్నారు. కాబట్టి జనాలు అట్రాక్ట్ అవుతున్నారు. ఈ 2 సంవత్సరాల కాలంలో చొప్పదండి మున్సిపల్ అభివృద్ధి చెందండి. ఏం అభివృద్ధి చేసినట్టు ఏం చెప్తారు? ఏం అభివృద్ధి చేశారంటే సార్, గత 10 సంవత్సరాల కింద బీఆర్ఎస్ గవర్నమెంట్ సెంట్రల్ లైటింగ్ అన్నారు. మీరు చూస్తున్నారు ప్రస్తుతం సెంట్రల్ లైటింగ్ ఓపెనింగ్లో ఉంది. అదే 100 పడకల ఆసుపత్రి అన్నారు. 100 పడకల ఆసుపత్రి కూడా మా 2 ఇయర్స్లోనే అది ఎస్టాబ్లిష్ అయ్యింది. దాంతోపాటు మా ఇందిరమ్మ ఇల్లు 168 డబుల్ బెడ్ ఇళ్లను కూడా మేము కంప్లీట్ చేసి పట్టాలు కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ నాయకులకే ఇచ్చారనుకున్న ఆరోపణలు ఉన్నాయి. లేదండి, మేము జనాలను చూసి ఇచ్చాము. కాంగ్రెస్ నాయకులు ఏ ఒక్కరు కూడా తీసుకోలేదు సార్. డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 100కి 100% మేము పేద ప్రజలని చూసి సెలెక్ట్ చేసి ఇచ్చాము. అవి టోటల్గా ఓవరాల్గా చొప్పదండి మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ? 100% కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది సార్. చొప్పదండి మున్సిపాలిటీ అనేది కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుంది. చొప్పదండిలో ఉన్న సమస్యలు ఏంటి? చొప్పదండిలో ప్రస్తుతం ఉన్న సమస్యలు అంటే సార్ మెయిన్గా వచ్చేసి సెంట్రల్ లైటింగ్ ఉండే సార్. ఇప్పుడు అది క్లియర్ అయింది. ఈ రోడ్డు ఉంది కదా సార్, ఇది కొంచెం వెడల్పు చేసి అయిపోతుంది. మేము అన్నగారిని అడిగాము, సత్యమన్న గారిని అడిగాము. తను కూడా దానికి పట్టణాభివృద్ధి కోసం చేస్తున్నాను, కొంచెం టైం పట్టింది, అవుతుంది అని చెప్పారు సార్. ప్రజెంట్ అయితే ఏం ఇంకా దీనికి మించి వేరే ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు సార్. పారిశుద్ధ్య సమస్యలు ఏమన్నా?
పారిశుద్ధ్య సమస్యలు అంటే అది మున్సిపాలిటీ వాళ్ళు చేస్తున్నారు సార్, రెగ్యులర్గా క్లియర్ అయితే అవుతుంది. పారిశుద్ధ్య సమస్యలు అయితే ఏం అంత పెండింగ్లో అయితే ఏం లేదు సార్, అంత క్లియర్గానే ఉంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను చూసి ఓటేస్తారా, పార్టీని చూసి ఓటేస్తారా? సార్ రెండు చూస్తారు సార్, అభ్యర్థిని చూస్తారు, పార్టీని చూస్తారు. ఓన్లీ పార్టీ చేసినప్పటికీ కూడా అభివృద్ధి కూడా అది క్యాండిడేట్ కూడా అభ్యర్థి కూడా 100% జెన్యున్గా వర్క్ చేస్తారా లేదా అనేది కూడా చూస్తారు కదా సార్. లోకల్ ఎలక్షన్స్ కాబట్టి రెండు కంపేర్ చేసుకొని ఓట్లేస్తారు సార్. ఆ అభ్యర్థిని కూడా సెలక్షన్ ఎలా జరిగిందంటే అంటే మా ఎమ్మెల్యే గారు, గౌరవ ఎమ్మెల్యే గారు వీళ్ళు వర్క్ చేస్తారా, వీళ్ళ దగ్గర సోషల్ సర్వీస్ చేసే అవగాహన ఉందా సోషల్ సర్వీస్ పైన, దాన్ని ఎంక్వైరీ చేసి అన్న సీట్లు కేటాయించి అభ్యర్థులను ఎన్నుకోవడం జరిగింది. సో 100% మేము 13 to 14లో 13 వరకు సీట్లు కైవసం చేసుకొని మున్సిపాలిటీలో జెండా కాంగ్రెస్ పార్టీ ఎగరవేస్తుంది సత్యమన్న గారి ఆధ్వర్యంలో. డాక్టర్ మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారి ఆధ్వర్యం లోపల కాంగ్రెస్ పార్టీ మేయర్ అభ్యర్థిగా మున్సిపల్ చైర్మన్గా అవుతారు. అంటే యువకుడు, మంచి అన్ని తెలుసున్నటువంటి నాయకుడు డాక్టర్ మేడిపల్లి సత్యం గారు ఎమ్మెల్యే గారు అభివృద్ధి విషయం లోపల చాలా ముందుకు వెళ్తున్నారు. సెంట్రల్ లైటింగ్ విషయం లోపల కానీ ఇక్కడ ప్రతి సమస్య తెలుసుకున్న నాయకుడు కాబట్టి మన మున్సిపల్ చైర్మన్ కాంగ్రెస్ అవుతుంది. గడిచిన 10 ఏళ్లలో మేమే అభివృద్ధి చేసాం, మా పనులే చెప్పుకుంటూ వాళ్ళ అభివృద్ధి అని చెప్పుకుంటారని బీఆర్ఎస్ నాయకులు అంటున్నారు. అంటే ఇప్పుడు దాదాపు ప్రజలకు తెలుసు ఎవరు ఏం చేశారు అనేది కూడా ప్రజలకు తెలుసు. ఈ యొక్క చొప్పదండి అంటే ఎప్పుడు నుండి కానీ ఇది మన కాంగ్రెస్ పార్టీకి పునాది ఉన్నది. చాలామంది సర్పంచులు కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినవారే కాబట్టి ఇది చాలా క్లియర్. ఈ చొప్పదండి కాంగ్రెస్ పార్టీ కంచుకోటగా ఉన్నదని మేము బీటలు కొట్టామని బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. అది ఇక వాళ్ళు అనుకుంటారు తప్ప రేపు మనకు 13 నాడు మనకు తెలిసిపోతుంది. గడిచిన 2 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఏంటంటే ఏం చెప్తారు? ఇప్పుడు మనకు ప్రజలు చెప్తారు మేము ఎక్కడికి తిరిగినా ఏడికి పోయినా అని. కాంగ్రెస్ పార్టీ మోరీ విషయం లోపల కానీ, ఇటు మన సీసీ రోడ్లు కానీ, వాటర్ సప్లై విషయం లోపల కూడా అందరూ తృప్తిగానే అయితే ఉన్నారు కాంగ్రెస్ పార్టీ విషయం లోపల. మున్సిపల్ సమస్యలు ఏమున్నాయంటే ఈ మున్సిపల్ సమస్యలు పెద్దగానైతే ఏం కనిపిస్తలేవు. ఏదున్నా అని మన ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి వారి దృష్టి తీసుకుపోయి ఇక జరగబోయేటి కూడా వారి దృష్టి తీసుకుపోయి చేస్తాము అనేది ఒకటి హామీ. టోటల్గా చెప్పండి, మున్సిపల్ చైర్మన్ ఏ పార్టీ కావాలి? కాంగ్రెస్ పార్టీ క్లియర్ సీట్.